ఇప్పుడైతే మనం బద్రీనాథ్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి మానా విజిట్ జస్ట్ 3 కిలోమీటర్స్. వచ్చిన వాళ్ళు పక్కా చూడండి. మాకు నిన్న అలవ్ లేదనుకున్నాం, కానీ ఇప్పుడు అలవ్ ఉంది. ఖచ్చితంగా వెళ్ళండి. ఓకే, టైం అయితే 4 అయిందండి. అప్పుడే చూడండి ఎంత తెల్లారింది ఒకటేసరికి. చూసుకోవచ్చు మంచి పర్వతాలు ఎలా ఉన్నాయంతా. చాలా చాలా బాగున్నాయండి. ఎంత చుట్టుపక్కల మొత్తం మంచి. చూసుకోవచ్చు హిమాలయస్ అసలుకి. ఇక్కడ నుంచి మనం బద్రీనాథ్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది అంతే. చూసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు మానా విలేజ్లో ఉన్నాం. చల్లగా ఉంది క్లైమేట్ అంతా ఇక్కడ. అదో అక్కడే ఇంకా స్టార్టింగ్ పాయింట్. వెళ్దాం. చూసుకోవచ్చండి అప్పుడే ఆర్చ్ ఉంది. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట మానాకి. నేనే రావాల్సిందండి. మన ఇండియన్ ఆర్మీకి చైనా ఆర్మీకి ఏదో ఇష్యూ జరిగింది ఇక్కడ. దానివల్ల మనకి నిన్న అలో లేదు. ఇప్పుడు సడన్గా అలో ఉందంటేనే వెంటనే మేము పొద్దున్నే మార్నింగే లేచి వచ్చేసామండి. ఎవరైనా వస్తే పక్కా మర్చిపోకుండా ఇక్కడికి దీన్ని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయండి. ఇప్పుడే తెరవారు మనం చాలా ఎర్లీ వచ్చేసాము. చూసుకోవచ్చండి మన తెలుగు పోస్టర్స్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ సరస్వతి పుష్కరాలు అయిపోయాయండి. ఇక్కడ చూడండి పెయింటింగ్ ఎలా ఉందో. ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి కదా పెయింటింగ్స్. ముందుకు వెళ్ళే కొద్దీ బాగుంటాయి అనుకుంటా. హోమ్ స్టే కూడా ఉన్నది చూడండి ఇక్కడ. నాకు తెలిసినంత వరకు మనం అక్కడికి వెళ్ళాలండి. అక్కడ టెంపుల్ ఉంది కదా, అదే సరస్వతి టెంపుల్. అక్కడే సరస్వతి నది కూడా పుట్టేది. చూడండి సరస్వతి నది పుష్కరాల విచ్చే భక్తులకు సుస్వాగతం. చూడండి మన తెలుగులో కూడా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే మొన్ననే అయిపోయినాయి పుష్కరాలు ఇక్కడ 2 days బ్యాక్. చూడండి సరస్వతి నది చూపిస్తాను మీకు. అది ఇక్కడ మాత్రమే కనబడుతుంది. అక్కడ కొద్దిగా టెంపుల్ చూపించడానికి అక్కడ 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 పుట్టి ఇక్కడ కొద్దిగా మాత్రమే కనబడి అంతర్ధానమై అక్కడ త్రివేణి సంఘం ఉండేదా, త్రివేణి సంఘంలో కలిసి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది బంగాళాఖాతంలో. ఇదిగో ఇలాగైతే మనం ఫస్ట్ వెళ్ళాలి. ఇలా లెఫ్ట్ వెళ్ళకూడదు, రైట్ వెళ్ళాలి. ఫస్ట్ రైట్ వెళ్ళి ఇలా వెళ్తే అన్నీ కవర్ అవుతాయి మనకు. పెయింటింగ్ ఎలా ఉందో సూపర్. హాయ్ హాయ్ కుక్క.
గణపతి మందిరం ఇక్కడ వెళ్దామండి. చూడండి ఎలా ఉందో, ఒక గుహ అండి, గుహ కింద ఒక టెంపుల్ అంతే. ఇది చాలా బాగుంది కదా. వినాయక స్వామి యొక్క టెంపుల్ ఇది. మనకి వినాయకుడు మహాభారతం రాశాడని తెలుసండి, కానీ ఇక్కడే అంటే రాసిండే, అది వేదవ్యాసుడు ఇక్కడే చెప్పాడు, వినాయకుడు ఇక్కడే రాశాడంట. నేను ఇక్కడ ఉన్న లోకల్స్ కనుక్కున్నాండి, నాకు కరెక్ట్గా తెలియదు, ఇక్కడికి వచ్చేంతవరకు తెలియదు నాకు ఇక్కడే రాశాడని విషయం. చూసారు అండి, ఇక్కడే మహాభారతం రాసింది వినాయకుడు. ఒకసారి వ్యూ చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో, అసలుకి చాలా బాగుందండి. ఇక్కడ పెయింటింగ్ అని చూడండి, వ్యాసభానుడు వినాయక స్వామి మహాభారతాన్ని రాస్తున్నట్టుంది. చాలా బాగుంది కదా. ఇక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాను, పైకి లోపల చాలా ఆయాసం వచ్చింది. మార్నింగ్ కదా, మొత్తం మంచు, దానివల్ల చల్లగా ఉంది. చూడండి అప్పుడు మనం కింద నుంచి చూసిండేది, ఇలా వెళ్ళాలి మళ్ళీ మనం పైకి. సరస్వతి ఇక్కడ నుంచి 300 మీటర్లు ఉందంటే ఎంత అండి ఇక్కడ నుంచి. ఫస్ట్ అయితే ఇట్లా వ్యాసుడు తపస్సు చేసి నాకు ఇక్కడ ఉంది అనుకుంటా. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళామని చెప్పినారు ఇక్కడ లోకల్ పీపుల్. చూడండి శ్రీ వేదవ్యాస్ గుఫ్. లోపలికి వెళ్దాం. ఇంకా విజిట్ చేయలేదు, నేను అనుకోకుండా వచ్చా. మీరు చూసుకోవచ్చు, ఇదే స్థలంలో వేదవ్యాసుడు తపస్సు చేశాడంటండి. చూసుకోవచ్చు ఇక్కడ. బయట వచ్చినాక గమనించా, 2022కి 5330 ఏళ్ళు అయింది ఈ గుహ. దీని చరిత్ర అనమాట 5330 ఏళ్ళు. కరెక్ట్ మహాభారతం కాలం నాటి. చూడండి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించేది. చూడండి సేమ్ ఆ కాలం నాటిదే ఈ గుహ. ఇక్కడ సరస్వతి నది దగ్గర నుంచి వెళ్దాము. ఇక్కడ నుంచి సరస్వతి నది 300 మీటర్లు అంతే. ఇటు చూసిన చిన్న చిన్న ఇల్లు, చిన్న చిన్న సందులండి, చాలా బాగుంది. మీరు పెయింటింగ్ ఎలా ఉందో చూడండి, సూపర్ కదా అసలు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు పాండవులు పైకి వెళ్ళిన ప్రదేశం. అక్కడికైనా వెళ్దాము, ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. అదా అలా వరుసగా ఎలాగైతే ఉన్నారో అలాగే వరుసగా వెళ్ళారనమాట పాండవులు. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆ ముందర ఉంది భీంపుల్ రివర్, సరస్వతి రివర్. అండ్ ఇండియాస్ ఫస్ట్ విలేజ్ మానా. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ ఛాన్స్ ఉంటే పక్కా తినాలండి, ఎందుకంటే ఒక చిన్న అచీవ్మెంట్లా ఉండిపోతుంది. ఇక్కడ ఫస్ట్ టీ షాప్ ఉంది, ఇండియాస్ ఫస్ట్ టీ షాపు. వీలైతే అక్కడ టీ తాదాం. అక్కడ చూసుకోండి ఎలా ఉందో, కింద సరస్వతి నది. అడుగునండి పాండవులు ఇలాగే అధిరోహించేది స్వర్గాన్ని. సరస్వతి భీంపుల్ అని చూడండి. భీంపుల్ అంటే ఏం లేదండి, ఒకసారి ద్రౌపదీదేవి ఇలా వెళ్తున్నప్పుడు స్వర్గానికి పెద్ద లోయ అడ్డం వస్తుంది. ఆ లోయకి ఒక రాయిలాగా అడ్డు పెడతాడు అనమాట భీముడు, అంటే నడవడానికి, ఆమె నడవడానికి. అది చూపిస్తారు చూడండి, మనం పోదాం. చూసుకోవచ్చు సరస్వతి టెంపుల్ ఇక్కడే ఉంది. ఇదిగో అండి, ఇదే సరస్వతి నది ఒక ఇక్కడే పుట్టింది. ఇక్కడ పుట్టి ఎలా వెళ్ళిందో కూడా ఎవరికి తెలియదు. ఇట్లా అంతర్ధానం అయిపోయింటుంది భూమిలో నుంచి. చూడండి
చూడండి సరస్వతి మాతకు పూజ చేస్తున్నారు ఇక్కడ. చూడండి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇది భీంపుల్ మీద నిలవన్నామండి. ఇదే ఈ చిన్న లోయ అడ్డం వచ్చిందంట ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి పోవడానికి వాళ్ళకి. ఇది చూడండి సరస్వతి మాత టెంపుల్ ఇది. చూడండి ఇక్కడే ఆ నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి. చూద్దాం కొద్దిగా అట్లా. అలా చూసుకోవచ్చు అక్కడే టెంపుల్ ఉంది, సరస్వతి టెంపుల్. ఆ వాటర్కి అయితే క్లైమేట్ చల్లగా అయిపోయిందండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కదా అక్కడ నుంచి. ఇదో ఇక్కడ చూసుకోవచ్చు. ఈ భూప్రపంచం మీద ఎక్కడ కనపడుతుంది ఇది సరస్వతి నది. చూడండి కదా. వెళ్దాం ఇప్పుడు భీంఫల్ దగ్గరికి. సరస్వతి మాత. ఈ సరస్వతి పుష్కరాలకి మన తెలుగులో చాలా మంది వచ్చినట్టున్నాడు. తెలుగు పోటీలు పడుతున్నాయండి, చాలా బాగా విచిత్రమనే చెప్పాలి. ఇక్కడ సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకొని అలా వెళ్దాం. చూడు ఇండియాస్ ఫస్ట్ విలేజ్. ఇదో అలాగే స్వర్గారోహణ చేసింది ఇది పాండవులు. వెళ్దాం అక్కడికి కూడా. ఫస్ట్ ఇక్కడ దర్శనం తీసుకొని వెళ్దాం. వేద వ్యాసుడు, లోపల సరస్వతి మాత. ఫోటోస్ అలవ్ లేదు అయినా నేను తీసాను. ఇదిగో చూడండి ఎలా ప్రవహిస్తుంది సరస్వతి నది. ఈ భూమి పైన ఇక్కడ మాత్రమే కనపడేది, ఇక్కడ సరస్వతి నది ఇంకెక్కడ కనపడుతుంది. చూడు ఎలా ఇంత ఉధృతంగా అసలుకి చాలా ఫాస్ట్ ప్రవహిస్తుంది సరస్వతి నది. కింద పడితే లేము ఇంకా పైసలు. చూసుకోవచ్చు ఇంతసేపు ఎగ్జాక్ట్గా దీనిపైన మనం వీడియో చూసాము. ఇదే భీంపుల్. చూడండి ఎవరు అడ్డు పెట్టినట్టే ఉంది, ఒక లోయ మధ్యకి అడ్డు పెట్టినట్టే ఉంది చూడండి. హిందుస్థాన్ ప్రథమ దుకాన్ ఛాయ్ అంటే ఇక్కడే ఫస్ట్ ఇండియాస్ టీ షాప్ అనమాట. ఇదే ఈ టీ పక్కా తాగాలి. ఫస్ట్ మనం అక్కడ పైకి పోయిద్దాం. స్వర్గాన్ని అధిరోహించలే పాండవులు అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వద్దాం. ఇదిగో మనం ఇప్పుడు తోరణం దగ్గరికి వచ్చాం, పదాం పైకి. చూడండి ఇలాగే వెళ్ళారు పాండవులు పైకి, స్వర్గారోహణ చేసింది. ఇక్కడ సహదేవుడు అంటండి. సహదేవుడు చివర ఇదే కూడా సరే వెళ్ళారు. సహదేవుడు, ఇక్కడ ద్రౌపది దేవి, ఇక్కడ నకులుడు, ఇక్కడ అర్జునుడు కూడా ఇలా వెళ్ళాడు. ఇక్కడ భీముడు. ఫస్ట్ అందరికంటే ముందు ధర్మరాజు వెళ్తాడు ఇక్కడ ముందర. ఇక్కడ కుక్క యముడు అనమాట. ఇక్కడ మీకు మహాభారతం తెలిసింటే అర్థమవుతుంది. ఇది యముడు. ఇక్కడ చూసారు కదా సరస్వతి నది ఎలా ప్రవహిస్తుందో. ఇది ఇలా ఇక్కడే కనపడేది మనకి. ఇక్కడ వెళ్ళి అది చివరన ఎండ్ అయిపోతుంది. అక్కడ ఎండ్ అయిపోయి అక్కడ నుంచి ఇంకా కనపడదు. భూమిలో అంతర్ధానంగా ప్రవహిస్తుంది. ప్రవహించి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం లేదా మొన్న మనకి కుంభమేళా జరిగింది, అక్కడ కలుస్తుంది అనమాట. ఇక్కడ అది ఎవరికి కనపడదు. అలా కలిసి అక్కడ నుంచి బంగాళాఖాతంలో కలిసిపోతుంది అనమాట. చూపిస్తా చూడండి. చూడండి అలా వెళ్ళి అక్కడ ఇంకా స్లో అయిపోయి అక్కడే ఆగిపోతుంది అనమాట నది. మనం మార్నింగ్ వచ్చాము, నిన్నే వద్దాం అనుకుంటే అది కుదరలేదు. ఇక్కడ ఏదో ఇష్యూ జరిగింది. చైనా బార్డర్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్సే. అదనమాట సంగతి. లేకపోతే నిన్నే వచ్చేసండి. మేము నా బాగా ఇండియాస్ ఫస్ట్ టీ షాప్లో టీ తాగుతాండి. మీ ఇక్కడే ఉంటుంది. పోదాం, వీలైతే పోదాం అంతా. ఓకే, మీరు గమనిస్తే వేద వ్యాసుడు కానీ అక్కడ గుహ కానీ అన్నీ 5,000 సంవత్సరాల కిందట. అంటే అప్పుడు మహాభారతం కరెక్ట్, మహాభారతం టైం లేటువే ఇవన్నీ కదా. అంటే మనం టైం లైన్ కూడా మ్యాచ్ అయింది చూడండి. చాలా బాగుంది కదా. హిందుస్థాన్కి ప్రథమ ఛాయ్కి దుకాన్ ఇక్కడ ఇదే. ఇక్కడ మనం ఛాయ్ తాగాం. ఇక్కడ ఛాయ్ తాగితే మనము ఒక చిన్న అచీవ్మెంట్ టైప్గా ఉంటుంది. చూసారు కదా ఇండియాస్ ఫస్ట్ టీ షాప్ దగ్గర టీ తాగుతున్నాను. ఈ చలికి టీ తాగితే చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా ఎక్కువ చల్లగా ఉంది ఇక్కడ. మనం అనుకున్న దానికంటే మీకు అంతగా కనపడలేదు. అంతే చల్లగా ఉంది క్లైమేట్ అంతా. ఇంకా మనకి ముందర పోతే సరస్వతి వ్యూ పాయింట్ అన్నీ వస్తాయి. కొద్దిగా లెంత్ ఎక్కువైనా చూడండి, బాగుంటుంది. ఓకే, ఇది చూసుకోవచ్చండి సరస్వతి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనకి నీట్గా వ్యూ అనేది కనబడుతుంది అనమాట. ఇక్కడ చిన్న హోటల్ కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు మొత్తం క్లోజ్లో ఉంది మార్నింగ్ అవడంతో. చూడండి ఇక్కడ సరస్వతి వ్యూ పాయింట్, ఇండియాస్ ఫస్ట్ విలేజ్ మానా.
ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత స్పీడ్ వెళ్తుంది కదా నది, ఇక్కడ స్పీడ్ వెళ్ళి ఇక్కడ ఎంత స్లో అయిపోయిందో. ఇక్కడ స్లో ఇక్కడ అంతర్ధానంగా ప్రవహించి ఇక్కడే త్రివేణి సంగంలో కలిసి అక్కడే బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతుందండి ఈ నది. ఈ పెయింటింగ్ ఎలా ఉందో సరే, ఊరు మొత్తం పెయింటింగే. కనుక్కున్నాం ఇక్కడ లోకల్ సిరీస్ 50 కదా 65 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి చైనా బార్డర్. 65 కిలోమీటర్స్ ఉంది అంతే ఇక్కడ నుంచి. ఇక్కడ చూడు వామనుడు. నరసింహస్వామి ప్రహ్లాదుడు పెయింటింగ్ చూడండి ఎంత బాగుంది అసలు. చూడండి చాలా బాగుంది కదా. ఏదో మొబైల్ మాలిపోయినా నీళ్ళు తీసుకున్నా. చూడండి పెయింటింగ్ అసలుకి చూడండి ఇవన్నీ స్వెటర్స్ ఇవన్నీ చీప్ బాబు. ఇక్కడ చాలా చీప్ అండి, ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ బాగా బద్రీనదిలో కానీ ఇక్కడ కానీ చాలా చీప్. వీళ్ళు మన ముందరే కుడుతుంటారు ఇవన్నీ. ఇదిగోండి చివరికి అయితే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాం. ఇంకా చూసుకోవచ్చు. వ్యూ చూడండి ఎలా ఉందో. వీడియో ఎలా ఉంది అండి, బాగుంది కదా. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇంకా ఖచ్చితంగా చూడండి బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.